హలో ఫ్రెండ్స్. ఎవరైతే నేను ఇంట్రోవర్ట్‌ని, నేను సైలెంట్‌గా ఉంటాను, నేను ఎవరి జోలికి పోను, లేకపోతే నాకు అందరితో కలవడం ఇష్టం లేదు, ఇంట్లో ఒంటరిగా టీవీ చూస్తూ, ఏదో పని చేసుకుంటూ ఇంట్లోనే ఉంటాను అనే వాళ్ళకి, అంటే ఇంట్రోవర్ట్ అనే భ్రమలో ఉంటారు కదా! అంతర్ముఖుడు అనేసి ఏదో అంటారు తెలుగులో. అలాగ అనుకోని బతికే వాళ్ళకి ఈ వీడియో. జాగ్రత్తగా వినండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మీకు ఇంట్రోవర్ట్ అని ఎవరు పేరు పెట్టరు. అది ఎందుకు వచ్చిందో నాకు తెలీదు. లైఫ్ మొత్తం రిస్క్‌లో పెట్టినట్టే సైలెంట్‌గా ఉంటే. ఫస్ట్ మీరు ఇంట్లో నుంచి బయటికి రాకపోతే మీ ఒంట్లో బలం ఉండదు. వీక్ అయిపోతారు. మీకు మీరే సూపర్ మ్యాన్‌లు అనుకుంటారు. కానీ అది ఏటి ఉండదు. నా జీవితంలో నేను ఏది కోల్పోయానో చెప్తాను విను. జాగ్రత్తగా విను. ఫస్ట్ అరే! వీళ్ళ నాన్నేంట్రా అంత యాక్టివ్‌గా ఉంటాడు, అంత బాగుంటాడు. వీడేంట్రా ఎంత డల్‌గా ఉంటాడు, డమ్మేష్‌గా ఉంటాడు. ఈడికి అసలు పౌరుషం రాదా, లేకపోతే ఎవరితో కలడా, మనతో ఎందుకురా కలడు అనే మాటలు వస్తాయి. మీ నాన్నకు కూడా బాధ కలుగుతుంది. రెండో విషయం ఏంటంటే, నీ చుట్టుపక్కల రిలేటివ్స్ కానీ లేకపోతే ఎవరైనా ఫ్రెండ్స్ కానీ ఉంటే, అరే వీడు ఎంత సైలెంట్గా ఉన్నాడు ఏంట్రా అనేసి మిమ్మల్ని కమ్మ చేస్తారు. పచ్చిగా చెప్పాలంటే కమ్మ దెంగుతారు. గ్యారంటీ. నువ్వు కోల్పోతావు కొన్ని విషయాల్లో. నువ్వు ఆ డిప్రెషన్ కంటే ఆందోళన, యాంగ్జైటీ ఇవన్నీ అంటారు కదా, నిరాశ, సమాజంలో కలగకపోవడం ఇవన్నీ అక్కడి నుంచే మొదలవుతాయి. నిన్ను కమ్మ చేస్తారు. ఇంట్లో ఉండిపోతావు. ఫ్యామిలీ రిలేటివ్ ఫంక్షన్స్ ఏవైతే వెళ్ళవు. నీకు సైకిల్ తొక్కడం కూడా భయం వేస్తుంది చిన్నప్పుడు. రేపొద్దు నీకు బండి తొక్కడం కూడా రాదు నువ్వు అలాగ ఇంట్లో ఉంటే. నీ రిలేటివ్స్ నీకు మెంటలోడా, పిచ్చోడా, లేకపోతే ఇంకేదో పేరు పెడతా నేను అర్థం చేసుకోరు. కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత నువ్వు ఏదైతే మిస్ అయిపోయావో అది నీ కళ్ళ ముందే కనిపిస్తుంది. కానీ నువ్వు ఎంత పొందుకోవాలనుకున్నా అందదు. అది మాత్రం గుర్తుపెట్టుకో. నేను ఇంట్రోవర్ట్‌ని అనుకుంటే నీ ఫ్యామిలీలో నీ పరువు పోద్ది. అంటే పరువు అంటే అలా అర్థం చేసుకోరు. అంతెందుకు, నీకు ఒక మరదలు ఉందనుకో, ఆ మరదలు కూడా నీతో మాట్లాడదు. అది నీ కళ్ళ ముందే వేరే వాడితో తిరుగుతుంది. అంటే తిరగడం అంటే పెళ్లి చేసుకోవచ్చు, ఏదైనా చెయ్యొచ్చు. తర్వాత నువ్వు జీవితాంతం బాధపడతావు. ఇప్పటికైనా బయటికి రా. వీక్ అయిపోతావు. మెంటల్‌గా స్టెబిలిటీ ఉండదు. మానసికంగా, శారీరకంగా, భౌతికంగా, ఆర్థికంగా అన్నిట్లో వీక్ అయిపోతావు ఇంట్లో ఉండడం వల్ల. ఒక సామెత ఉంటుంది, మగాడు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకపోతే చెడిపోతాడు, ఆడదాయి ఇంట్లో నుంచి బయటికి వెళ్తే చెడిపోద్దని. ఇది నిజమో అబద్ధమో తెలియదు కానీ ఇది మగాడి విషయంలో జరుగుతుంది. బయటికి వెళ్ళు, నలుగురిలో కలు, మాట్లాడు, పనికి వెళ్ళు, చదువుకో, కొంచెం బయట ప్రపంచం తిరుగు. లేకపోతే మొడ్డ గుడిసిపోతావు. నీకు 25 సంవత్సరాలు 26 సంవత్సరాలు వచ్చినప్పుడు ఫేస్బుక్ రీల్స్ చూసి ఇంట్రోవర్ట్ అనగానే మెమ్స్ చూసి లైక్ చేస్తావు. కానీ నిజ జీవితంలో నీకు ఎవరు లైక్ చేయరు. నువ్వు ఒక మబ్బుగాల్లా మిగిలిపోతావు. డిప్రెషన్లో పోతావు. నీ మైండ్ సెట్ అన్నీ ఏదో నీకు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉన్నప్పుడు 5 సంవత్సరాలు ఉన్న మెచ్యూరిటీ ఉంటుంది. నీకు 20 సంవత్సరాలు ఉన్నప్పుడు 10 సంవత్సరాలు ఉన్న మెచ్యూరిటీ ఉంటుంది. ఏది తప్పు ఏది రైటో నువ్వు అలాగే ఇంట్లో ఉండిపోవడం వల్ల నీకేమీ తెలియదు. నీ కళ్ళ ముందే మీ చుట్టాల్లో, రిలేటివ్స్లో, ఫంక్షన్లో, ఇంకెక్కడైనా సరే అయ్యో వీళ్ళు ఎందుకురా నేను కలలేదు, ఒకప్పుడు కలిస్తే బాగుందని అనుకుంటావు. ఇదంతా నీ తప్పే. మీ అమ్మ నాన్న చేసిన తప్పు కాదు. మీ అమ్మ నాన్న ఒకవేళ ఏదైనా తప్పు చేసినా సరే నీ బట్టే ఉంటుంది. సో ఎవరైతే ఇంట్రోవర్ట్ అనుకుంటారో వాళ్ళ ఇంట్లో నుంచి బయటికి రండి, సోషలైజ్ అవ్వండి, సమాజంలో కలండి, మీ రిలేటివ్స్తో మాట్లాడండి, ఫ్రెండ్స్ని చేసుకోండి. పోనీ ఫ్రెండ్స్ లేకపోతే ఏదైనా పనికి వెళ్ళండి. ఆ పనిలో మీకు ఎవరైనా తెలుస్తారు కదా, వాళ్ళతో తిరగండి, బండి నేర్చుకోండి, బయటికి వెళ్ళండి. ఇలా లేకపోతే మాత్రం మీరు మబ్బులాగా ఉండిపోతారు. కళ్ళ ముందే మీకు కావాల్సినవన్నీ కోల్పోతారు, ఏడుచుకుంటారు, చచ్చిపోవాలనుకుంటారు. లాస్ట్కి నొప్పి లేకుండా చచ్చిపోవాలనుకుంటారు. కానీ ఆ చావు ఎప్పటికీ రాదు భయ్యా, నాకు తెలుసు. నొప్పి లేకుండా చావు అంటే మనం ముసలైపోయి నిద్రలో చచ్చిపోవడమో, లేకపోతే మీకు భయంకరమైన జబ్బు వచ్చి డాక్టర్లే మీకు నొప్పి లేకుండా చంపేయడం, ఈ రెండిట్లో ఏదో జరుగుతుంది తప్ప మీరు మాత్రం నొప్పి లేకుండా చావలేరు. దాని గురించి చర్చ చేయకండి. ఇప్పటికైనా బయటికి రండి. లేదు అంతా అయిపోయింది, నాకు ఏజ్ పెద్ద అయిపోయింది, అయినా ఇలాగ లేనంటే ఏదో వర్క్ చేయండి. వర్క్ చేసుకుంటూ కొంచెం అలా ఉండండి. అయిపోయింది అది అయిపోయింది. నేను మర్చిపోలేకపోతున్నాను. నా జీవితంలో ఎన్నో కోల్పోయాను. నాకు ఇష్టమైన వాళ్ళని కోల్పోయాను, నా రిలేటివ్స్ని కోల్పోయాను. కానీ ఎప్పటికైనా సరే వస్తుంది, ఆ రోజు వస్తుంది అనేసి. ఇక్కడ ఎవడు పతిత్ కాదు. పెళ్ళైన ఆడదాయి అంతే, పెళ్ళైనోడు అంతే. సారీ టాపిక్ కాదు, కానీ ఎవరు పతిత్ కాదు. నువ్వు బయటికి రా. నువ్వు నీకంటే చెత్తనా కొడుకులు బయట సమాజంలో ఉన్నారు. ఆ చెత్తనా కొడుకుల్లో కలు, చెత్తనా కొడుకుల్లో ఉండు. అది మాత్రం గుర్తుపెట్టుకు. ఇక్కడ ఈ రోజుల్లో దేవుడు దండం పెట్టినా అదే పని, దండం పెట్టుకోకపోయినా అదే పని. తప్పో రైటో బయటికి రా, తిరుగు. మరీ చెత్త పనులు చేయక మంచి పనే చెయ్యు.
నువ్వు అలాగ ఉండడం వల్ల నీ ఆరోగ్యం చెడిపోద్ది. నువ్వు అనుకుంటే ఇంట్లో ఉంటాను కదా నాకు అంత బాగుంటుంది అని, ఒకసారి నీ బాడీ చూసుకో ఎంత వీక్గా ఉంటుందో. నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను భయ్యా, కోల్పోతావు, మొత్తం కోల్పోతావు, ఏడ్చుకుంటావు. అలా కుమిలి కుమిలి ఏడ్చుకుంటావు. తర్వాత ఏది తిరిగి రాదు, నీకు ఏది తిరిగి రాదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకో, ఇది మాత్రం గుర్తుపెట్టుకో, పక్కా చెప్తున్నాను. ఏది తిరిగి రాదు, కాలం తిరిగి రాదు. ఎంత కాలం తవ్వినా సరే తిరిగి రాదు. ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో వినడానికి బాగుంటుంది తప్ప రియల్ లైఫ్లో బాగోదు. నిజంగా చెప్తున్నాను. ఏదో పనికి వెళ్ళు, బయటికి వెళ్ళు, సమాజంలో కలు నువ్వు ఎక్కడ ఉంటావు అక్కడ కలు. ఆ ఫ్రెండ్స్ని చేసుకో, మైండ్ సెట్ మార్చుకో, అర్థం చేసుకో. నీ ఫ్రెండ్ లాగో తమ్ముడు లాగో ఏ విధంగా నేను చెప్తున్నాను. నేను కోల్పోయిన జీవితం మీరు కోల్పోవద్దు, సరేనా? చాలా వరకు కోల్పోతారు. నేను ఇంట్రోవర్ట్ అని చెప్పుకొని అందులో కలద్దు. నువ్వు అందరిలో కలమని నేను చెప్పట్లే. ఏదైనా వర్క్ చేయి, ఏదో దాంట్లో ఉండు. ఇంట్లో మాత్రం ఉండక, ఇంట్లో ఉండి ఒక మబ్బుగాల్లాగా ఉండక. ఆ మబ్బుగాల్లాగా ఉంటే నీకు మబ్బుగాల్లాగా చూస్తారు, కమ్మ చేస్తారు. బోల్డ్ ఉంటాయి భయ్య, అర్థం చేసుకో. వెళ్ళు, బయటికి వెళ్ళు. నిరాశ ఉంటుంది, బద్ధకం ఉంటుంది. ఏదో అసలు నేను ఏది దేనికి పుట్టానో కూడా నీకే తెలీదు. నీకంటే ఒక కారణం ఉండదు. అర్థం చేసుకో. బయటికి వెళ్ళి ఒక పని చెయ్యి, ఏదో చెయ్యి. కోల్పోయింది ఎలాగో కోల్పోయి, ఇప్పటికైనా కొంచెం సాధించు, ఇప్పటికైనా కొంచెం ముందుకెళ్ళు. నేను అదే ట్రై చేస్తున్నాను, నా జీవితంలో అయ్యింది నీకు చెప్తున్నాను. ఇంకేమైనా ఉంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాను, సరేనా? నా సొంత వాళ్ళే నన్ను మబ్బుగాల్లో చూసినప్పుడు కొంతమంది సపోర్ట్ చేశారు, కానీ నా సపోర్ట్ నాకు పనికి రాలే. కానీ ఇప్పుడు సపోర్ట్ ఇస్తున్నారు. ఎందుకు? మొత్తం అంతా అయిపోయింది, మంటరు అయిపోయిన తర్వాత పోలీసులు వస్తారు కదా, అలాగ వచ్చారు. కానీ అది నా తప్పే, నేను అలాగ ఉండడం వల్లే. కానీ చేసుకున్న తప్పు, కర్మ, వయసులో ఉన్నప్పుడు చిన్న చిన్న తప్పులు చేయడం, దానివల్ల ఎఫెక్ట్ కొట్టింది, తప్పులేదు. కానీ మీరు మాత్రం అలా చేయకండి. మీరు 10th క్లాస్లోని ఎవరో మీకు ఇబ్బంది పెట్టారు, ఇంటర్లో ఎవరో నన్ను కమ్మ చేస్తున్నారు, ఒక దగ్గర ఉండిపోతానని మాత్రం అనకండి. మ్యాక్సిమం ఇంటి దగ్గర కొంతమంది ఫ్రెండ్స్ని చేర్చుకోండి. రిలేటివ్స్లో మీరు ఫ్రెండ్స్ ఉండకపోయినా సరే, మీకు ఫ్రెండ్స్ ఉండకపోయినా రిలేటివ్స్లో ఉంటారు కదా, అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడండి. అన్న, తమ్ముడు, మరదలు, బామ్మరిది, బావ, ఇలాంటి వాళ్ళతో అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉండండి. సోషలైజ్ అవ్వండి. నాలాగా మాత్రం ఉండకండి. మొత్తం మట్టుపడిసిపోతారు. ఏం చేస్తామో తెలీదు. నిజం చెప్పాలంటే నొప్పి లేకుండా చచ్చిపోవాలనే ఆశ తప్ప ఇంకేమీ ఉండదు. బోల్డ్. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. నచ్చితే లైక్ చేయండి. ఆగండి, ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. మేము బయటికి వెళ్ళకపోయినా సరే సిగరెట్, మందు తాగం కదా, మేము కొంచెం హెల్తీగా ఉంటాం కదా, అందరిలా కాదు కదా, మాకు ఎందుకు ఏ రోగం వస్తుంది అనుకుంటే పప్పులో కాలేసినట్టే, బురదలో కాలేసినట్టే. ఎందుకంటే బయటికి వెళ్ళి సిగరెట్, మందు తాగిన వాళ్ళకన్నా మీరే ఎక్కువ ప్రమాదంలో ఉన్నారు. ఇంట్లో కానీ బయట కానీ ఫ్రెండ్స్ లేకుండా ఒంటరిగా ఉంటే రోజుకి 15 సిగరెట్లు తాగినట్టు ప్రమాదం. అంత కంపేర్ చేసుకుంటే మీరు ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ, ఫేస్బుక్ రీల్స్ కానీ అలా చూస్తున్నారా, మీరు ఆల్కహాల్ తాగినట్టు ప్రమాదం. కావాలంటే ఆర్టికల్స్ చదవండి. రీసెంట్గా మెటాఫోర్స్ ఏదో రిలీజ్ చేసింది. నేను చెప్పడం ఎందుకు మీకు, మీరు నాకన్నా తెలివైన వాళ్ళు కాబట్టి ChatGPTలో ఒకసారి చెక్ చేయండి, లేకపోతే బయట ఎక్కడైనా చెక్ చేయండి. ఇంటర్నెట్లో తెలుస్తుంది. సిగరెట్, మందు తాగినంత ప్రమాదం ఇంట్లో ఒంటరిగా ఉంటే. 15 సిగరెట్లు చూసుకోండి, మీరు ఎన్ని సిగరెట్లు రోజు తాగుతున్నారు. మందు తాగినట్టే. లేదు హెల్తీగా ఉన్నాను, మందు కూడా తాగట్లేదు అనుకుంటున్నారా, బురదలో వచ్చి కాలేసినట్టే. ఇది మాత్రం వాస్తవం, నేను అబద్ధమని చెప్పట్లేదు. ఒకసారి చెక్ చేసుకోండి మీకు మీరే ఎలా ఉన్నారు. అందరిలా మేము ఉన్నామా? నలుగురు మనంత వయసు వాళ్ళతో మేము మాట్లాడుతున్నామా? మనంత వయసు వాళ్ళతో మనం కలిసి తిరుగుతున్నామా? వాళ్ళందరూ ఎలాగ ఉన్నారో మనం అలాగ ఉన్నామా అన్న ఆలోచించండి. మీకే అర్థమవుద్ది ఏంటనేసి. ఎవరైనా ఇంట్రోవర్ట్ హర్ట్ అయితే మాత్రం సారీ. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఒపీనియన్ చెప్పండి.